కల్వల ప్రాజెక్టును వెంటనే మరమ్మతు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, కౌశిక్ రెడ్డిలు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించేలా కృషి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కవిత పర్యటించారు. ముందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మేచినేని శ్రీనివాసరావు పంట పొలాన్ని పరిశీలించారు. రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి 50,000 నష్టపరిహారం అందించాలని కవిత డిమాండ్ చేశారు. ఇక గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దారుణమని కవిత అన్నారు. ఈ విషయంలో విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు జాగృతి బాధితులకు అండగా ఉంటుందని చెప్పారు. స్థానిక మంత్రి పొన్నం ఘటనపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతులకు. ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా 25% కూడా వెళ్ళేటట్టు లేదు. కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్స్లని, అట్లానే ఒక పక్క ఇరిగేషన్ ఆఫీసర్లని, ఎంఆర్ఓలను కూడా క్షేత్రస్థాయిలో తిప్పాలి. వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాలి. జరిగినటువంటి పంట నష్టాన్ని రికార్డు చేయాలని చెప్పి